దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందు నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము 9 నుంచి నేను ఒకసారి చదువుతా ఉన్నా. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి మీరు కూడా చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము సారాయు బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నా నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నీవు నవ్వితివనెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ వాక్య భాగం ఆల్రెడీ చాలాసార్లు మీరు వినుండవచ్చు, నేను కూడా చాలాసార్లు చెప్పుండవచ్చు. కానీ దేవుడు ఈరోజు నూతనంగా మనకున్న ఈ పరిస్థితుల్లో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నారో మనం శ్రద్ధగా గ్రహించుకుందాం. సో దేవుడు అబ్రహామును సారాను దర్శించడానికి వచ్చిన సమయంలో దేవుడు అడుగుతున్నారు, అబ్రహాం గారిని అడుగుతున్నారు, అబ్రాహ్మ, సారా ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు ఆమె గుడారంలో ఉంది, వెనకటి గుడారంలో ఉంది, ఆమె గుడారం ద్వారం దగ్గర ఉంది. ఆమె ఏం చేస్తుందంట, శ్రద్ధగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటా ఉందంట. అంతవరకు దేవుడు అంటే దేవదూతలు వారిని ఎదుర్కోవడానికి వచ్చారని చెప్పి చక్కగా వారికి ఆతిథ్యాన్ని సిద్ధపరిచింది, అన్ని పనులు చక్కగా చేసింది, అబ్రాహం గారికి ఇచ్చి పంపించింది. గుడారపు ద్వారం దగ్గర ఉండి దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉంది. మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని కనిపెట్టుకుని ఉంది, వింటా ఉంది. సో సారా గురించి మనకి చాలా విషయాలు తెలుసు. సారమ్మ చాలా వృద్ధురాలు అయిపోయింది, అప్పటికే చాలా వృద్ధురాలు అయిపోయింది. సో అప్పటికే వాళ్ళకి పిల్లలు లేరు, చాలా నిరాశలో ఉన్నారు. ఇంకా పిల్లలు పుడతారు అనే హోప్ కూడా లేని సిచ్యువేషన్లోకి వచ్చారు. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేనే లేదు, అసలు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి తను ఇంకా అంతగా దేవుడు చెప్పిన మాటల్ని నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు అక్కడ మనకి కనబడతా ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నారు, మీదటికి ఈ కాలాన్ని మరలా మీ వద్దకు వస్తాను, ఖచ్చితంగా నీ భార్య నీకు కుమారుని కంటుంది అని చెప్తున్నారు. చెప్పినప్పుడు వెంటనే సారాకి ఏమొచ్చిందంట, నవ్వు వచ్చిందంట. సో మనకు కూడా ఇంపాసిబుల్గా ఉన్న వాగ్దానాలు వస్తాయి, నవ్వు వస్తుంది. నవ్వడం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏంటి, ఇది నిజంగా జరిగిద్దా, ఇంపాసిబుల్ అని అనుకున్నప్పుడు జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చిందంట. వీళ్ళేమో ఈ గుడారంలో ఉన్నారు, ఆమె వెనక గుడారంలో ఉంది, ద్వారం దగ్గర ఉంది. వీళ్ళకి ఆమె కనిపించడం లేదు, ఆమెకి వీళ్ళు కనిపించడం లేదు. కానీ దేవుడు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. మన హృదయంలో నవ్వుకున్నా కూడా తెలుస్తుంది దేవుడికి. ఈమె పక్క గుడారం ద్వారం దగ్గర నుంచుని నవ్వింది. అంటే దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు ఈమెకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి, ఆయన వృద్ధుడైపోయాడు, అబ్రహాం వృద్ధుడైపోయాడు, సో అతని నుంచి నాకు సుఖం వస్తుందా? ఇప్పుడు నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇప్పుడు నేను పిల్లల్ని కనగలుగుతానా? సో ఈ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చూసి ఆమెకి ఏమొచ్చింది, నవ్వొచ్చింది.
అంటే ఆ నవ్వులో ఉన్న మీనింగ్ ఏంటి? ఇది ఇంపాసిబుల్ అని. సో చాలామంది ఇప్పుడు మన పరిస్థితులన్నీ చూసి ఇంక ఈ పరిస్థితి బాగుపడడానికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుందా? ఆ వాగ్దానము చూసినప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి ఇది ఇంపాసిబుల్ అని ఒకసారి నవ్వు వస్తుంది. లేకపోతే ఆ ఎగతాళిగా నవ్విన మాట అనమాట. అంటే విశ్వాసం అంతగా లేదు ఆమెలో. అంత విశ్వాసం లేదు. దేవుడిచ్చిన మాట కదా ఖచ్చితంగా నెరవేరుతుంది అని విశ్వాసం లేదు. కానీ అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు? నవ్విన ఆ శారాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్న మాట 13వ వచనం. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? క్వశ్చన్ మార్క్. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీ పరిస్థితులు మారుతాయి అని దేవుడు చెప్తే మనకు కూడా నవ్వొస్తుందేమో. ఐ డోంట్ నో మరి ఎవరితో దేవుడు మాట్లాడుతున్నారో. అంటే నన్ను కూడా దేవుడు దర్శిస్తూనే వచ్చారు ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు. మనకు కూడా నవ్వొస్తుందేమో. ఈ పరిస్థితులు మారుతాయా? ఈ వ్యక్తులు మారుతారా? ఈ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ పాసిబుల్ అవుతాయా అని మనకు కూడా నవ్వొస్తుందేమో. దేవుడు చెప్తున్నారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? క్వశ్చన్ మార్క్. ఈరోజు ఈ క్వశ్చన్కి మనం అందరం ఆన్సర్ చేయాలి. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. సో ఇలా అడిగినప్పుడు ఆమె ఆ మాట విని ఒకవేళ దాని యందు విశ్వాసం ఉండి ఉండవచ్చు. అంతవరకు ఆమెకి విశ్వాసం లేదు. తన భర్తను చూసుకుంటుంది, తన గర్భాన్ని చూసుకుంటుంది, తన భర్త ముసలివాడైపోయాడు, తన గర్భం ఉడికిపోయింది. పరిస్థితులు ఏమాత్రము దేవుడి మాటలు నెరవేర్చబడడానికి సముఖంగా లేవు. కానీ దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీ జీవితంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అడిగిన ఆ క్వశ్చన్ విన్నప్పుడు నెక్స్ట్ ఆయన చెప్పిన మాట, మీదిటికి ఈ కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనప్పుడు సారాకు కుమారుడు కలుగునా నేను. అంటే నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? నిశ్చయంగా నేను మళ్ళా తిరిగి వస్తాను, ఆ టైంకి నీకు కుమారుడు పుడతాడు. నిశ్చయముగా చెప్తున్నారు దేవుడు. సో దేవుడు చెప్పిన మాటను విన్నప్పుడు ఇప్పుడు శారాలో విశ్వాసం వచ్చి ఉండవచ్చు. కానీ దేవుడు అడిగిన ఆ క్వశ్చన్కి 15వ వచనం, శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివి అనెను. ఇప్పుడు ఆ దేవుడితో అబద్ధం ఆడిన స్త్రీ ఎవరైనా ఉన్నారా అంటే శారా. నవ్వింది కానీ భయపడి ఏం చెప్తుందంటే నేను నవ్వలేదని అబద్ధం చెప్పిందంట. ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం కూడా భయపడి అబద్ధాలు చెప్తూ ఉంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళిపోయి ఇది జరిగిద్ది ఏంటి, మన యాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది జరిగిద్ది ఏంటి, ఇది నిజంగా అవుతుందా, నిజంగా నా జీవితం మారుతుందా, నాకు ఆర్థిక సమృద్ధి కలిగిద్దా, నాకు గర్భఫలం వస్తుందా, నా కుటుంబంలో ఉన్న వ్యక్తులు రక్షణ పొందుతారా, నాకు ఏమైనా జరిగిద్దా అని మనం కూడా నవ్వుకుంటా ఉన్నామేమో, క్వశ్చన్ చేసుకుంటా ఉన్నామేమో. ఒకవేళ సారాలాగా అబద్ధం ఆడుతున్నామేమో, నాకు తెలీదు. దేవుడి మాటలు చదువుతూ ఉన్నప్పుడు భయములో సారా దేవునితో డైరెక్ట్గా అబద్ధం చెప్పిందంట. నువ్వు నవ్వేవు అని దేవుడు చెప్పినప్పుడు నేను నవ్వలేదని అబద్ధం ఆడిందంట. భయంలో అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఈరోజు భయం అనేది ఒక ఎమోషన్. మనిషికి సంతోషం వస్తుంది, బాధ కలిగిద్ది, భయం వస్తుంది. సో ఇలా ఎమోషన్స్లో భయము అనేది దేవుని సన్నిధిలో మనల్ని అబద్ధీకులుగా చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ అవిశ్వాసం ఉన్న చోట. శారాకి సంపూర్ణ విశ్వాసం ఉంటే నవ్వే పరిస్థితి వచ్చేది కాదు. అలా నవ్వింది కాబట్టి దేవుడు నువ్వు నవ్వేవు అన్నప్పుడు భయపడి నేను నవ్వలేదు అని అబద్ధం ఆడిందంట. సో ఇట్లా దేవునితో అబద్ధం ఆడిన తొలి స్త్రీగా ఉండిపోయింది. ఇంకా చాలామంది అబద్ధాలు చెప్పారు. అంటే దేవుడితోనే కాదు మనుషులతో కూడా అబద్ధం ఆడిన వాళ్ళు ఉన్నారు. ఈ అబ్రహాం గారే 2 సార్లు అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం. శారా విషయంలోనే ఒకసారి ఫరో ఎదుట అబద్ధం ఆడారంట. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, ఆ కరువు వచ్చిందని ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు
ఈమె చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది, దేవుని భయం లేని ప్రజలు కాబట్టి ఖచ్చితంగా నన్ను చంపేస్తారేమో అనుకుని అబద్ధం తన చెల్లి అని అబద్ధం చెప్పాడంట. అలాగే అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శారాని చూసి ఆమెను బట్టి నన్ను చంపుతారేమో అని భయపడి అబద్ధం ఆడారంట. 2 సార్లు మనుషుల ఎదుట అబ్రహాం అబద్ధం ఆడారు, సారా దేవుని ఎదుట అబద్ధం ఆడింది. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, వీళ్ళు అబద్ధం ఆడారు కదా అని దేవుడు కోపగించి చెప్పిన ఆ వాగ్దానాన్ని రిటర్న్ చేస్తారా అంటే చేయలేదు. దేవుని యొక్క గొప్పతనం, మంచితనం ఏంటంటే, మనం ఎంత అపనమ్మకస్తులమైనా దేవుడిచ్చిన వాగ్దానాలు మాత్రం నెరవేర్చబడ్డాయి. ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మాట ఒకసారి చదువుతున్నాను చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మనము అబద్ధీకులమైనప్పటికీ 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా ఏదియూ చేయలేడు. ఆమెన్. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన నమ్మతగిన దేవుడు. మనం ఎవరమంటే నమ్మతగని వారం. ఇప్పుడు శారా నమ్మిందా దేవుణ్ణి? నమ్మలేదు, అబద్ధం చెప్పేసింది. నేను నమ్మలేదు అని అబద్ధం ఆడింది. మనం నమ్మదగని వారం అయినప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడిచ్చిన వాగ్దానం వెనక్కి తీసుకోలేదు. వీళ్ళు నమ్మట్లేదు కదా, వీళ్ళు అవిశ్వాసంలో ఉన్నారు కదా, వీళ్ళకి విశ్వాసం లేదు కదా అని దేవుడు ఆ వాగ్దానాన్ని క్యాన్సిల్ చేయలేదు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నారు, మరలా నేను వస్తాను, మీదటికి ఈ సంవత్సరం మరలా నిర్ణయకాలం నేను వస్తాను, ఖచ్చితంగా శారా గర్భవతి కుమారుని కంటది, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మనల్ని ఏం బలపరుస్తున్నారంటే, ఒకవేళ ఇంతవరకు మనకిచ్చిన వాగ్దానాల నెరవేర్పు మనం చూడక ఇంక ఇది జరుగుతుందేంటి, ఇంక ఇది మారుతుందా ఈ పరిస్థితులు అని ఒకవేళ నీరసించకపోయి ఉంటే, ఒకవేళ బలహీనమైపోయి ఉంటే, ఒకవేళ నమ్మలేని పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు దేవుడు మరొక్కసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు, యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? భయంలో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావేమో, భయంలో దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు నమ్మలేకపోతున్నావేమో, దేవుడు చెప్తున్నారు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడంట. ఆయన స్వభావం ఏంటి అంటే, ఆయన నరుడు కాడు అబద్ధం ఆడడానికి, ఆయన దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా మనకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు. ఈరోజు అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ, మనం దేవుని ఎడల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి అని ప్రభు నామం పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే ఆదికాండము 3వ అధ్యాయము, మొట్టమొదటిగా భయపడితే ఏమొచ్చింది? భయపడితే ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. ఏం చేశాడంట? భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుని స్వరం విని భయపడ్డాడు. ఎందుకు దేవుని స్వరం విని భయపడ్డాడంటే, దేవుడు చేయొద్దన్న పని చేశాడు కాబట్టి, దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి భయపడి ఏం చేశాడంట? దాక్కున్నాడంట. భయం ఎప్పుడు వస్తుంది అంటే, ఒకటి దేవుని వాగ్దానాలు మనం సరిగ్గా నమ్మలేనప్పుడు శారా భయపడింది. ఇంకొకటి దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు దేవుని నుంచి మనకి భయం వస్తుంది. అయ్యో, దేవుని వాక్యానికి నేను విరుద్ధంగా వెళ్ళాను, దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అని అనుకున్నప్పుడు మనం భయపడి ఏం చేస్తామంట? ఆదాము ఏం చేశాడు? భయపడి దాక్కున్నాడు. వెళ్ళి దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు. దేవునికి లోబడలే అంటే దేవుని స్వరాన్ని విని ధైర్యంగా ఆయన ఎదుటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. సో మన హృదయంలో మనం పాపాన్ని లక్ష్యం చేస్తే
మనం ఏం చేస్తాము? భయపడతాం. దేవుని సన్నిధికి ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు రాలేం. సో ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధి నుంచి హైడ్ అయిపోతున్నాం, దూరంగా వెళ్ళిపోతున్నాం, దాక్కుంటున్నాం, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అంటే మనం దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవడమే. నీ భయానికి కారణం ఏంటి అంటే దేవుని మాటకి లోబడకపోవడం. సో ధైర్యంగా రాలేరు. ఒకవేళ వచ్చినా కూడా దేవుని సన్నిధిలో ధైర్యముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయలేరు. ఒక భయం ఉంటుంది, ఒక వణుకు ఉంటుంది, ఒక ఫియర్ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయ్యో దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనే భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు ఆదాము అవ్వ ఇద్దరూ కూడా దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డానికి, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి, ఆయన ప్రత్యక్షతను కోల్పోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు భయపడి దాక్కోవడానికి మూలం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం, పాపం చేయడం. సో భయం ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి దూరంగా తీసుకుని వెళ్ళిపోద్ది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు? మన ప్రతి పాపాన్ని, అతిక్రమ దోషాలను ఆయన కడిగి వేశారు. అందుకే మనకి రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, దేవుడు ఏం చెప్తున్నారు మనకి? మరలా భయపడటకు నేను మీకు పిరికితనము కలిగిన ఆత్మని నేను ఇవ్వలేదు అంటున్నారు. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామం పేరిట నువ్వు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తివి అయితే ఆయన మనకి ఏమి ఇచ్చారంట? మళ్ళా భయపడటకు మీరు దాస్యత్వపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. రోమపత్రిక 8:15లో. మళ్ళా భయపడడానికి మనం దాస్యత్వపు ఆత్మను పొందలేదు. వాళ్ళు భయపడ్డారు, దాక్కున్నారు, దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు. భయం అనేది ఒక దాస్యత్వం, దానిలోనికి వెళ్ళిపోయారు, దేవుని నుంచి డీవియేట్ అయిపోయారు. ఈరోజు మళ్ళా భయపడడానికి మనకి దాస్యత్వపు ఆత్మను ఇవ్వలేదు. మరి ఏ ఆత్మని ఇచ్చారంట? దత్తపుత్రాత్మను మీరు పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టింది. దేవుని సన్నిధికి రావడానికి, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టడానికి మనకేమిచ్చారంట? దత్తపుత్రాత్మనిచ్చారు. అది మనం పొందుకున్న వారంగా దేవుని సన్నిధికి ధైర్యంగా రాగలుగుతాం. ఆమేన్. ధైర్యంగా రాగలుగుతాం. ఈరోజు ఆదాము అవ్వలాగా భయపడి దాక్కునే స్థితిలో ఎంతమంది ఉన్నారో దేవుడు చెప్తున్నారు, మీకు అలాంటి పిరికితనం కలిగిన ఆత్మను నేను ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో భయం ఏం చేస్తుంది? దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తుంది. కాబట్టి మనం ఆ భయాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనం వచ్చి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దత్తపుత్రాత్మ కలిగిన వారముగా దేవుణ్ణి ఆరాధించబద్దులుగా ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుతున్నాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ఎర్ర సముద్రపు మార్గంలోనికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వెనకాల వస్తున్న ఫరో సైన్యం గురించి ఆలోచన చేస్తూ 14వ అధ్యాయం నిర్గమాకాండం 11వ వచనం నేను చదువుతున్నా. అంతటా వారు పైనుంచి చదువుకుందాం, 9 నుంచి చదువుకుందాం. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమిరి బయల్పెఫోను ఎదుట పిహహీరోతునకు సమీపమున సముద్ర మార్గం దగ్గర దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. వాళ్ళకి కూడా భయం వేసింది. ఎందుకు భయం వేసింది? ఫరో సైన్యము వెనకాల తరుముతూ వారికి దగ్గరగా వచ్చారు. ఇంకా వాళ్ళని కలుసుకునే స్టేజ్కి వచ్చేసారు. అంటే ఇంక వీళ్ళు పట్టేసుకుంటారు, మనల్ని వెనక్కి దాస్యత్వంలోనికి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతారు అని వారికి మిక్కిలి భయం వేసిందంట. ఫరో రథాలు, సైన్యము, గుర్రాలని చూసినప్పుడు వీరికి మిక్కిలి భయం వేసి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. అయితే 11వ వచనం చదివితే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితిరా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా.
వీళ్ళకి ఏమవుతుంది, భయం వేసి మళ్ళీ ఐగుప్తుకి పోతాం అంటున్నారు, మళ్ళా దాసులం అయిపోతాం అంటున్నారు. ఈరోజు మనల్ని కూడా సాతాను భయపెడతా ఉంటాడు. ఏమనంటే రకరకాల భయాలు. ఇప్పుడు వచ్చి వాళ్ళు మనలతో యుద్ధం మనల్ని గెలుచుకుని మనల్ని మరలా దాసులుగా చేసుకుని వెనక్కి తీసుకుని పోతారు. సో అందుకేనా మమ్మల్ని విడిపించి ఇంత దూరం తీసుకొచ్చారని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వీళ్ళు. మోషే ఏం చెప్తున్నారు, మీరు ఏం మాట్లాడకండి, ఊరకుండి దేవుడిచ్చే గొప్ప రక్షణను చూడండి అని చెప్తున్నారు. మీరు ఊరక ఉండవలెను. మనం శత్రువుని చూసినప్పుడు ఏం చేయాలి, భయపడకూడదు. ఏం చేయాలి, ఊరక నిలిచుండి దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మనం చూడాలంట. అదే అధ్యాయం 31వ వచనం చదివితే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇప్పుడు దేవునికి భయపడడం మొదలుపెట్టారు. ఏం చేశాక, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన తర్వాత. ముందు దేనికి భయపడ్డారు, ఫరో సైన్యానికి భయపడ్డారు, ఐగుప్తు రథాలకు భయపడ్డారు, వారి సైనికులకి గుర్రాలకి భయపడ్డారు. ఇప్పుడు దేనికి భయపడుతున్నారంటే, దేవుడు చేసిన అద్భుతమైన ఆ కార్యాన్ని చూసిన తర్వాత, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత ఇప్పుడు దేవునికి భయపడడం మొదలుపెట్టారంట. మన చేతుల్లో కూడా శత్రువు తరుముతూ ఉన్నప్పుడు, రకరకాల పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, శత్రువు పెట్టే ఆ భయాన్ని చూసి, శత్రువు మన వెనకాల వెంబడిస్తున్న పరిస్థితులను చూసి మనం భయపడిపోయి మరలా దాస్యత్వంలోనికి వెళ్ళిపోవడానికి ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు శత్రువుకి భయపడక్కర్లేదు. దేనికి భయపడాలి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవునికి భయపడాలి. ఆమేన్. ఆ దినాన్ని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఫరో సైన్యం నుంచి మనల్ని విడిపించిన, ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు ఈరోజు కూడా ఏకరీతిగా ఉన్నారు. ఆమేన్. ఆయన ఏం మారిపోలేదు, దేవుని శక్తి తగ్గిపోలేదు, దేవుడిలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. ఆ దినాన్ని ఫరో తరిమినట్లు ఈరోజు ఒకవేళ మన శత్రువులు ఏదో ఒక రీతిగా మనల్ని తరుముతూ ఉండవచ్చు, సాతాను మనల్ని ఏదో రీతిగా తొందర పెడుతూ ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నారు, నిన్ను ఏ సమస్య గుండా నిన్ను తరుముతూ నిన్ను భయపెడుతూ ఉన్నప్పటికీ నువ్వు దేనికి భయపడాలి, ఫరోకి కాదు, ఫరో సైన్యానికి కాదు, సాతానికి కాదు, వాడి తంత్రములకు కాదు. మనం దేనికి భయపడాలంటే దేవునికి భయపడాలి. అలాగే మోషే యందు వాళ్ళు నమ్మిక ఉంచారంట, మనం యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచాలి. ఆమేన్. శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ వాడి బలానికి మించిన బలం మన దేవునికి ఉన్నది అని మనము గుర్తించాలి. దేవుని యొక్క గుణలక్షణాన్ని, శక్తి సామర్థ్యాలు మనం గుర్తించినప్పుడు మనం సాతానుకు భయపడం కానీ దేవునికి భయపడడం మొదలు పెడతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. వీడు సాతానికి భయపడినప్పుడు ఏం చేశారంటే సణిగారంట మోషే మీద. సణుగులు వస్తున్నాయంటే అక్కడ రీజన్ ఏంటి అంటే, నువ్వు సాతానికి భయపడుతున్నావని అర్థం. సనగడం మానేసి విశ్వాసంతో ఊరక నిలిచిండి చూడడం మనం నేర్చుకుందాం. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నా. నాయకులు జనులకు 1 నుంచి ఒకసారి చదువుతున్నాను చూడండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. మోషే చెప్తున్నారు, యుద్ధానికి పోయినప్పుడు నువ్వు శత్రువులకి ఏం చేయకూడదు, భయపడవద్దు. ఇంకా చెప్తున్నారు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరికి వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకొకుడి, వారి ముఖములను చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
యుద్ధాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, శత్రువుని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంట, భయపడకూడదు. ఒకవేళ భయపడితే ఏం జరిగిద్ది? మనం కూడా చాలా చాలా యుద్ధాలు, పోరాటాలు, ఇప్పుడంతా ఆత్మీయ యుద్ధాలు, మానసిక పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన మనస్సు కృంగదీసేటట్టు సాతాను ఏదైనా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి యుద్ధాలు చేస్తూ ఉంటాడు? నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, నీ వల్ల కుటుంబంలో సమాధానం లేదు, నీవు మా జీవితంలో దరిద్రంగా వచ్చావు, ఇట్లా కొన్ని సాతాను మానసిక దాడి. చాలామంది కుటుంబాల్లో, చాలామంది బిడ్డల్లో ఈ మానసిక ఒత్తిడి దాడి మనం చూస్తూ ఉంటాం. సాతాను చెప్తూ ఉంటాడు ఆ మాటలన్నీ. నీ వల్ల నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, దరిద్రము, శాపము, సంథింగ్ నిన్ను కృంగదీయడానికి ఎన్నో రీతులుగా సాతాను దాడి చేస్తూ ఉంటాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఆయన మీ పక్షముగా యుద్ధం చేస్తాడు. ఒకవేళ భయపడితే, ఇక్కడ మోషే చెప్తున్నారు 8వ వచనం, నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలను అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నువ్వు భయపడి ఒకవేళ గుండె మెత్తగా అంటే కృంగిపోతే, భయపడితే నీ వల్ల ఇంకొకరు కూడా భయపడతారు. భయం వల్ల వచ్చేది ఏంటంటే అధైర్యం, ధైర్యం లేని పరిస్థితి. సో అప్పుడు నువ్వు నీ సహోదరులు కూడా కృంగదీస్తావు. కాబట్టి ఎవరు భయపడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోండి, యుద్ధం చేయడానికి మీరు అర్హత లేదు మీకు అసలు అని మోషే చెప్తా ఉన్నాడు. సో భయం వల్ల ఏమొస్తుంది? అధైర్యపడతాం, ధైర్యం ఉండదు, యుద్ధం చేయలేం దేవుని పక్షంగా నిలవబడి. సో ఎప్పుడైతే మనం బలహీనమైపోతామో మన పక్క వాళ్ళని కూడా బలహీనపరుస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు? మనం ఇప్పుడు పోరాటంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం, సాతానుతో ఫైట్ చేయాల్సిన సైనికులుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఆపేసి ఇంటికి వెళ్ళిపోదామా? అలా ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేదు మనకి. ఆ దినాల్లో యుద్ధాలు ఆపేసి ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఈరోజు అలాంటి అవకాశం మనకి లేదు. మనం యుద్ధ రంగంలో ఉన్నాం, మనం క్రీస్తు సైనికుల వలె మనం పోరాడుతూ ఉన్నాం. మనం ఏం చేయాలి? దేవుడు మనకు తోడై ఉన్నారని ధైర్యం తెచ్చుకోవాలంట. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక ఒకసారి మాట చదువుకుందాం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నా. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5:11. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మనం ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నాం కాబట్టి ఒకళ్ళనికొకళ్ళు ఆదరించాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు క్షేమాభివృద్ధి కలుగునట్లు ధైర్యం చెప్పుకోవాలి. ఇప్పుడు మన గ్రూప్ అంతా చేసేది ఏంటి? ఒకళ్ళు బలహీనమైతే వాళ్ళ గురించి ఇంకొకళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళని ధైర్యపరచాలి. ఏం కాదు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడని ఇద్దరు కలిసి క్షేమాభివృద్ధి పొందినట్లు ఒకరినొకరు ఆదరించుకోవాలి, ధైర్యపరచుకోవాలి, బలపరచుకోవాలి. అంతేగాని ఒకరినొకరు కృంగదీసే పరిచర్య చేయకూడదు, భయపడే పరిచర్య చేయకూడదు. అందుకే దేవుడు చెప్తున్నారు ఎఫ్ఎస్సి పత్రికలో మనకి ఆల్రెడీ తెలుసు కదా, సర్వాంగ కవచం మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఏం చేయాలంట? శత్రువుతో యుద్ధం చేయాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకుని శత్రువుతో యుద్ధం చేయాలి. మనము వెనక్కి క్విట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. మనం దేవుని సన్నిధి చేరేంత వరకు మనం యుద్ధంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాము. కాబట్టి మనం అధైర్యపడకూడదు, భయపడకూడదు. దేవుని సన్నిధిలో యుద్ధోపకరణాలు దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఒకరినొకరు ఆదరించుకుని ఎంకరేజ్ చేసుకుని ముందుకు కొనసాగాలి. ఆమేన్. అధైర్యం అనేది రాకూడదు, భయం అనేది రాకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నా. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని
అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఈ మాటలు మనకి సుపరిచితమే. పేతురు గారు దోణి దిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నారు, నీటిపైన నడుస్తూ ఉన్నారు. అసలు ఇంపాసిబుల్ సిచ్యువేషను, కానీ దేవుడు ఆజ్ఞాపించగానే ఆయన అడుగులు వేసి ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు గాలిని చూసి భయపడ్డాడంట. భయం ఏం చేసింది? ఆ గాలిని చూసి భయపడిన వెంటనే ఆయన జీవితంలో జరిగింది ఏంటంటే మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో అంతవరకు జయించిన వ్యక్తి అప్పుడు అపజయాన్ని చూస్తూ ఉన్నాడు. అంతవరకు స్ట్రాంగ్గా దేవుని యందు విశ్వాసం ఉంచి నడిచిన వ్యక్తి ఎప్పుడైతే సందేహం వచ్చిందో, ఎప్పుడైతే భయం వచ్చిందో, ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు భయం ఏం చేస్తుంది అంటే మనలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. భయం ఏం చేస్తుందంటే అవిశ్వాసాన్ని కలిగేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. అల్ప విశ్వాసం ఉన్న చోట సందేహం వస్తుంది. సందేహం ఉన్న చోట ఆ భయము కార్యం చేస్తుంది. మునిగిపోతాం, పరిస్థితుల్లో మునిగిపోతాం. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే భయము అల్ప విశ్వాసాన్ని, సందేహాల్ని కలుగజేస్తుంది. ఈరోజు ఒకవేళ భయంలో ఉన్నామేమో, నాకైతే తెలియదు, కానీ భయము అబద్ధం ఆడేటట్లుగా చేస్తుంది. భయము దేవుని సన్నిధికి దూరపరుస్తుంది. భయము దేవుని సన్నిధిలో సనిగేటట్లుగా చేస్తుంది. భయము అధైర్యపరుస్తుంది. భయము అల్ప విశ్వాసాన్ని కలుగజేస్తుంది. సో ఈరోజు ఏ భయంలో మనం చిక్కుకుపోయి ఉన్నామో నాకు తెలీదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భయంలో నుంచి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధాత్మను, దత్తపుత్రాత్మను మనకి సంచకరువుగా ఇచ్చారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నప్పుడు ఆయన భయపడే ఆత్మను కాదు కదా మనకిచ్చింది. ఎలా వచ్చారంట? అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్నాక వాళ్ళని చంపుతామని తీసుకెళ్ళి చెరసాల్లో వేసినా వాళ్ళకి భయం లేదు. పేతురు గారు అంతకుముందు జస్ట్ గాలిని చూసి భయపడిన వ్యక్తి రేపొద్దున్న నేను తీసుకెళ్ళి ఉరి తీసి చంపేస్తామన్నా సరే హ్యాపీగా చెరసాల్లో నిద్రపోతూ ఉన్నాడు. ఆయన భయం లేదు ఆయనకి. అంతకుముందు చిన్న పాప చూసి నువ్వు దేశతో కూడా ఉన్నవాడు కదా అంటే నాకు ఏసెవరో తెలియదని బొంకిన వ్యక్తి నెక్స్ట్ ఏం చేసి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందంటే ధైర్యం కలిగి మొదటి సంఘ స్థాపకుడిగా ఆయన ధైర్యంగా నిలవబడి బోధించడం మొదలుపెట్టాడు. ఆయన చెరసాల్లో వేసి కొట్టినా ఆపలేదు, తీసుకెళ్ళి చంపుతామని బెదిరించినా ఆపలేదు. ఆయన ఎవ్వరికి భయపడకుండా బోల్డ్గా నిలవబడ్డాడంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఆయన మీద పడింది. కాబట్టి ఆయన భయపడలేదు, దేనికి భయపడలేదు. అపోస్తుల కార్యాలు మొత్తం చదివితే అపోస్తుల జీవితాల్లో భయం అనేది లేదు. ఈరోజు మనం ఇంకా భయపడుతున్నామేమో, మరి నాకైతే తెలియదు, కానీ దేవుడు ఎందుకు ఈ వాక్య భాగాన్ని మనకి వినిపింప చేస్తూ ఉన్నారో. మనం ఎలా ఉండాలంట? దేవుని యందు భయము జ్ఞానమునకు మూలం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. దేవుని యందలి భయము జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేవునికి భయపడాలి మనం. ఆమేన్. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. యథార్థవంతులు సింహం వలె ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు. దేవుని యందలి భయము కలిగి భక్తి చేస్తూ ఉన్న వాళ్ళు, యథార్థంగా జీవిస్తున్న వాళ్ళు సింహం వలె ధైర్యంగా ఉంటారు. పరిస్థితులు ఎలా అన్నా ఉండనివ్వండి, మనం దేనికి భయపడం. ఈరోజు ఇంకా భయపడుతున్నాము అంటే ఆ భయము మనలో సమాధానం లేకుండా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులు ఎలా ఉన్నారంట? డోర్స్ క్లోజ్ చేసుకుని లోపల హైడ్ అయి ఉన్నారంట. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు డోర్స్ వేసేసుకుని లోపల చాలా భయంతో ఉన్నారనమాట. భయపడతా ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు. ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా చంపేస్తారు, మరణ భయం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంది. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై వాళ్ళతో చెప్తున్న మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. భయము ఏం లేకుండా చేస్తుంది? సమాధానం లేకుండా, పీస్ లేకుండా చేస్తుంది. ఎవరి జీవితాల్లో భయం ఉందో వాళ్ళ హృదయంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అన్నీ ఉండొచ్చు, కానీ నెమ్మది లేని జీవితం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే భయం ఏలుబడి చేస్తూ ఉంది అక్కడ. వీళ్ళు కూడా శిష్యులే, యేసుతో కూడా ఉండిన వాళ్ళే,
కానీ ప్రభుని ఒక్కసారి సిలువ వేసి చంపేశారు అని భయంలో ఉన్నారంట. అప్పుడు ప్రభు వచ్చి చెప్తున్నారు, మీకు సమాధానం కలుగును గాక. భయం వెళ్ళిపోయి దాని ప్లేస్లో ఏం రావాలి? సమాధానం రావాలి. ప్రభు మనతో ఉంటే మనకెప్పుడూ సమాధానమే. ఏమున్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులైనా మనం ధైర్యంగా ప్రభు యొక్క శాంతిని, సమాధానాన్ని మన హృదయంలో అనుభవించగలుగుతాం. ఆమేన్. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారు? భయపడకుము. 365 రోజులకి వాగ్దానం ఉంది మనకి. కానీ ఇంకా భయంలోనే బ్రతుకుతున్న వాళ్ళంగా ఉన్నాం. సో ఒకవేళ భయపడి అబద్ధాలు చెప్తున్నామేమో, భయపడి ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నామేమో, పాపం చేసి దేవునికి దూరంగా పారిపోతున్నామేమో, భయపడి ఈరోజు దేవుని సన్నిధిలో సణిగేవారుగా ఉన్నామేమో, భయపడి అధైర్యపడుతున్నామేమో, భయపడి అల్ప విశ్వాసులు అయిపోయామో, భయపడి సమాధానం లేని స్థితిలో ఉన్నామేమో. మరి ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు చెప్తున్నారు, భయపడకుడి. ఎందుకు భయపడద్దు? నాకు చాలా ఇష్టమైన వాగ్దానం ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చివర ఎండింగ్లో ఉంటుంది. 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలనని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడు నిన్ను విడువను, ఎడబాయనని ఆయనే మనతో చెప్తున్నాడు. ఆయనే వచ్చి మనతో చెప్తున్నాడు ఏమని? నిన్ను నేను విడువను, ఎడబాయనని. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. మనం ఈ మాట చెప్పాలి. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈరోజు భయాన్ని విడిచిపెట్టి, దేవుడు నాకు సహాయం చేసే దేవుడు, నన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నాతో ఉన్న దేవుడు, ఈ మనుషులు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి మంచి ధైర్యంతో చెప్పగలిగేంత విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలంట. ఈరోజు ఎలాంటి భయాల్లో కనుక మనం ఉంటే, ఒకవేళ అనారోగ్య భయమా, ఆర్థిక భయమా, అప్పుల భయమా, కుటుంబ సమస్యల భయమా, పిల్లల భవిష్యత్తుని గురించిన భయమా, ఏ భయంలో ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్నారు, నిన్ను నేను విడువను, ఎడబాయను. దేవుడు మనకు తోడై ఉన్నారు. మన భయాల నుంచి దేవుడు విడిపించడానికి, మన పక్షంగా కార్యం చేయడానికి ఆయన శక్తివంతుడు, సమర్థుడు. ఎర్ర సముద్రాలను పాయలు చేసిన దేవుడు నా జీవితంలో సమస్తము చేయగలరని మంచి విశ్వాసంతో, ధైర్యంతో ఈరోజు ప్రభునామం యందు విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.